లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. తెలంగాణలో టీడీపీ ఏ విధంగా ఉండబోతుంది మేడం? తెలంగాణలో టీడీపీ ఈరోజు చూసే ఉంటారు మీరు అందరూ, బాబు గారు రావటం కానివ్వండి, మీటింగ్ మూలాన. సో అశేష జనం కానివ్వండి, ఉత్సాహంతో ఉన్నారు కార్యకర్తలు కానివ్వండి, క్యాడర్ అంతా కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మళ్ళా బలోపేతం అవుతుంది అనేది కానివ్వండి, ఈరోజు జరిగిన మీటింగ్ సారాంశం కూడా ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మనం మళ్ళా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలి, అనునిత్యం ప్రజలతో అనే ఇదే బాబు గారు దిశానిర్దేశం చేయటం జరిగింది. సో ప్రజా సమస్యల మీద మీరు విలేజ్ స్థాయి నుంచి కూడా మాట్లాడండి. వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా మనం ముందు ఉండి మనం చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉందనేదే ఈరోజు బాబు గారు చెప్పడం జరిగింది. ఇదే కూటమి 3 పార్టీలు ఉన్నాయి కదా మేడం, జనసేన, బీజేపీ, టీడీపీ. ఇదే పార్టీలు ఇక్కడ పోటీ చేయబోతున్నాయి మేడం స్థానిక సంస్థలు. ఇప్పుడు ఇదే కూటమి అనడానికి ఇప్పుడు ఎలక్షన్స్ లేవు. సో రేపు అదే ఇంకా ఎవరు క్యాండిడేట్స్ అని కానివ్వండి ఇలాంటివన్నీ కూడా లేదు. స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఆ లోపల అయితే ఒక రూట్ మ్యాప్ అనేది వస్తుంది. ఇంకో నెక్స్ట్ సిట్టింగ్లో అలా వస్తుంది. బాబు గారు వచ్చినప్పుడు డెసిషన్ తీసుకుంటారు. తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. వాటికి కూడా కుటుంబంతో కలిసి వెళ్తామా లేదా అనేది ఈరోజు దాని మూలాన దాని చర్చ వచ్చినప్పుడు కూడా సో అది ఇంకా డెసిషన్ తీసుకోవాల్సిన టైం ఉంది కాబట్టి కొంచెం నెక్స్ట్ దీనికి చెప్పే అవకాశం ఉంటుంది. చాలా వరకు చూసుకుంటే మేడం టీడీపీలో మన కాంగ్రెస్లో చూసుకున్న, బీఆర్ఎస్లో చూసుకున్న మొత్తం టీడీపీ నాయకులే చాలా వరకు ఉన్నారు. మళ్ళీ టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి. ఎందుకంటే ఈరోజు చూసారు కదా, చాలామంది నాయకులు, కొంతమంది నాయకులు వచ్చారు. క్యాడర్ చాలా వరకు వచ్చింది. బీఆర్ఎస్కి వెళ్ళిన క్యాడర్ అంతా కూడా వాళ్ళు టీడీపీలోకి రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. టీడీపీలో పనిచేయడానికి వాళ్ళు ఇష్టం చూపిస్తున్నారు. అది కూడా బాబు గారు కూడా ఈరోజు చెప్పడం జరిగింది. వచ్చే వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తాం అని అందరికీ, అంటే నాయకులకి అందరికీ కూడా సందేశం ఇవ్వడం జరిగింది. వచ్చే వాళ్ళకందరికీ సముచిత స్థానం కల్పిస్తూ వాళ్ళకి అవకాశాలు ఇస్తూ మనం ప్రజలకి, అంటే గ్రౌండ్ లెవెల్కి మనం పార్టీని మళ్ళీ తీసుకెళ్లాలనేది చెప్పడం జరిగింది. వాళ్ళకందరికీ తప్పకుండా అదర్ పార్టీస్ నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ కాంగ్రెస్ తోటి టీడీపీకి అనుబంధం ఏ విధంగా ఉంటుంది మేడం? ఇక్కడ సెంట్రల్లో చూసుకున్నట్టయితే మనకు బీజేపీకి సపోర్ట్ ఇచ్చి మా ప్రధానమంత్రి అయితే మోడీని చేశారు కదా మేడం. ఇక్కడ మన తెలంగాణలో కాంగ్రెస్ అవుతుంది కదా, ఇక్కడ ఏ విధంగా మద్దతు ఇస్తుంది? కాంగ్రెస్కిను మద్దతు ఇవ్వాల్సిన ఇదేం లేదండి. ఇప్పుడు అదో కాంగ్రెస్ ఓ పార్టీ, తెలుగుదేశం ఓ పార్టీ. సో మద్దతు ఇవ్వాల్సిన ఇదేంటో అంటే ప్రజా సమస్యల మీద అయితే గొంతెత్తుతాం కదా. సమస్య అది కూడా ఇప్పుడే వచ్చింది, గవర్నమెంట్ ఫామ్ చేసింది, కొన్ని నిదానంగా వాళ్ళు చేస్తూ వస్తున్నారు. సో ఖచ్చితంగా టైం ఇస్తాం. సో వాళ్ళ ఎప్పుడైనా ఇంకా టైం ఇచ్చినా కూడా జరగకపోయినప్పుడు అయితే వాటి మీద కూడా పోరాడతాం. అభివృద్ధి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. ఇదే టీడీపీ అభివృద్ధి ఎందుకు పుష్కలంగా ఉంటుంది. ఎందుకో తెలుసా, ఒకటే మీరు ఇక్కడ ఆలోచించాల్సిన, పార్టీ ఫిరాయింపులు ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. పార్టీ ఫిరాయింపులు అనేది అంటే పార్టీ మారి వచ్చేవాళ్ళు వస్తారనుకోండి, వచ్చినప్పుడు పార్టీ ఫిరాయింపు అని అనుకోవటం కాదు. వాళ్ళకి అక్కడ పార్టీలో భవిష్యత్తు లేకుండా ఉంటే ఎమ్మెల్యేలు అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ వచ్చి మేము ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసేది ఏమీ లేదు, మేము ఫిరాయింపులు ప్రోత్సహించడం లేదు. పార్టీని డెవలప్ దిశగా మేము తీసుకెళ్లాలనేదే మా ఆలోచన. ఇప్పుడు ఖచ్చితంగా దానికి ఎవరైతే, అంటే ఎమ్మెల్యేలే రావచ్చు, ఎంపీలైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. సో వచ్చి వాళ్ళ భవిష్యత్తుల గురించి వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల్లో గ్రౌండ్ లెవెల్లో నుంచి, ఎందుకంటే ఎన్టీఆర్ గారు పెట్టిన దగ్గర నుంచి చూస్తే కూడా పటేల్ పట్వారీ వ్యవస్థ నుంచి కూడా రద్దు చేస్తూ ప్రజల్లో విలేజ్ స్థాయిలో కూడా ఈరోజు ఇన్ని మార్పులు వచ్చాయనంటే తెలుగుదేశం పార్టీ మెయిన్ ఇంపార్టెంట్. హైదరాబాద్ నగరమే కానివ్వండి, తెలంగాణకి చాలా బెనిఫిట్స్ తెలుగుదేశం మూలనే జరిగింది. అలాంటప్పుడు ప్రజల్లో ఉన్నప్పుడు సో నాయకులు ఆటోమేటిక్గా వస్తారు. సో ఖచ్చితంగా ఇది బలోపేతం అవుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు వరకు టైం ఇచ్చి చూశారు. బీఆర్ఎస్కి 10 ఏళ్ళు ఇచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్కి ఇచ్చారు. అంతకుముందు 10 years కాంగ్రెస్ ఉండింది. సో ఈ చేంజెస్ అంతా చూశారు కదా. సో ఖచ్చితంగా తెలుగుదేశం బలోపేతం అయితే అవకాశాలు ఎక్కువ ఉంటాయని నాయకులు అనుకున్నప్పుడు, ఎందుకంటే పార్టీ, తెలుగుదేశం పార్టీ తెలంగాణకి బాగా అభివృద్ధి చేసింది కాబట్టి నాయకులు ఎవరైనా ఆబ్వియస్లీ అనుకుంటారు. సో వాళ్ళు వచ్చే దానికోసం మేము ఎవరిని ఆకర్షించాల్సింది పర్లేదు. వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. మళ్ళీ పూర్వవైభవం వస్తుందని చెప్పేసి అంటున్నారు టీడీపీకి. అంతే వస్తుంది కదా, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే
ప్రజల్లో ఉన్నప్పుడు ప్రతి అడుగడుగున చూస్తే ఎక్కడ కూడా చూసినా తెలుగుదేశం మార్క్ అనేది కనపడుతుంది తెలంగాణలో. సో ఎక్కడ ఇప్పుడు 21 ఇయర్స్ అయిపోయింది అపోజిషన్, 21-22 ఇయర్స్ అయిపోయింది అపోజిషన్గా ఉంటూ. అలాంటప్పుడు ఖచ్చితంగా మనకు తేడా తెలుస్తుంది. 22 సంవత్సరాల క్రితం ఏదైతే తెలుగుదేశం చేసిందో అవే ఇప్పటికీ ఉన్నాయి. సో దానికి మించి ఏది అభివృద్ధి జరగట్లేదు కదా, ఓ గొప్పగా చెప్పినట్టు ఏమీ జరగట్లేదు. ఏదో ఇప్పుడు ఇవన్నీ గైడ్లైన్స్, ఎయిర్పోర్ట్లు కానీ ఇట్లాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చేసినటివి. సో దాని తర్వాత ఇంకా గొప్పగా ఏం జరిగిందని అంటే పెద్దగా చెప్పుకునేది ఏం లేదు. అంటే ప్రాసెస్ నడిచిపోతూ వస్తుందే కానీ సో వీళ్ళంతటి వీళ్ళు తీసుకొచ్చి చేసింది ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లోకి ఉంది. తెలుగుదేశం పార్టీ వస్తే తెలంగాణ ఇప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, బాబు గారు చెప్పిన విషయం కూడా ప్రపంచంలోనే ఉన్నతమైన సిటీగా 25 సంవత్సరాల్లో హైదరాబాద్ తయారవుతుంది తెలంగాణ స్టేట్ అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే తెలంగాణ అంత అభివృద్ధి చెందుతుంది అనేది కూడా చెప్పారు. మేడం మెయిన్గా మన తెలంగాణకు చూసుకుంటే టీడీపీలో ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు? అది బాబు గారి డెసిషన్ అండి. బాబు గారు ఎవరికైతే ఇస్తారో వాళ్ళకి మేము కంపల్సరీ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగానే పనిచేస్తాం. కానీ మేము డెసిషన్ తీసుకునేది అనేది బాబు గారు డెసిషన్కి వదిలేస్తారండి. అందరూ కూడా బాబు గారు అంటే ఆయనకున్న అనుభవం ముందు ఎవరు మేము సజెషన్ ఇచ్చే అంత వాళ్ళం కాదు. కాబట్టి ఖచ్చితంగా బాబు గారి అనుభవమే మాకు ఇక్కడ శిరోధాయకం.